ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నవంబర్ ఆఖరి ఆ, నవంబర్ మాసంలో ఆఖరి దినాన్ని మనం ఉన్నాము. ఆఖరి శనివారం. నెక్స్ట్ మంత్ నుంచి మనం క్రిస్మస్ సీజన్లో మరి ఎంటర్ అవుతాం కనుక అందరం కూడా నెక్స్ట్ మంత్ నుంచి క్రిస్మస్ సాంగ్స్ పాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క దినాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మన కుటుంబాలకు ఇచ్చిన దాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో మనం ప్రార్థనతో మన ఒక ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో సిస్టర్ ఎప్సిబాయ్ గారు మన మధ్యలో ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. అందరూ కూడా మీ యొక్క ఉన్న ప్రదేశాల నుంచి దేవుని ఆ, సన్నిధిలో క్రమంగా మరి మర్యాదగా ఉంటే మనం అందరం కూడా దేవుని ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో ఎప్సి అక్క ప్రేయర్ చేస్తారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. దేవుని నామానికి వందనాలు. ప్రభు మనల్ని 11 నెలల్లో కూడా కాచి భద్రపరిచి ఈ నవంబర్ నెల యొక్క ఆఖరి వారంలో ఆఖరి శనివారం మనం అందరం కూడా ఈ విధంగా కూడి రావటానికి ప్రభు చేసిన మేలు కొరకే వందనాలు. అనేక మంది అయితే ఈ దినాన్ని చూడలేక ఎంతో గతించిపోయిన వారిగా ఉంటుండగా మనం వారికంటే మంచి వారం అని కాదు కానీ ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన కృప చొప్పున ప్రభు మనల్ని ఈ దినం వరకు సజీవ లెక్కల్లో ఉంచినందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమమయుడు అయిన తండ్రివి, కృపామయుడు అయిన తండ్రి ప్రభా, తండ్రి మీ దయా సంకల్పం చొప్పున ప్రభు మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. యేసుక్రీస్తు ప్రభుల వారి శిల్వ రక్తంలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన క్షమించి తండ్రి భద్రపరుస్తూ ప్రభు రక్షణ దయచేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఈ శనివారం దినాన్న ఈ విధంగా కుటుంబంగా కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆధిక్యత ధన్యత ప్రభు మాకందరికీ దయచేసినందుకే వందనాలు. మీ మా పట్ల ప్రభా మీ ప్రేమపూర్వక సంకల్పాన్ని అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబాలన్నిటినీ ప్రభా మీరు మీ కనుపాప వలె కాస్తూ అనేకమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ ఇరుకులు, ఇబ్బందులు, తండ్రి అనారోగ్య పరిస్థితులు కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిగి ఉన్నప్పటికీ ప్రభా మీ మీ యొక్క కరుణ కలిగినటువంటి కను దృష్టిలో ప్రభా మమ్మల్ని ఉంచుతూ తండ్రి యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించిన తండ్రి రెక్కల ఆరోగ్యం కలుగు చేయను అన్న వాగ్దానం కొరకే మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి కూడికను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడికను తండ్రి నడిపిస్తున్నటువంటి భాస్కర్ని శైలాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని భద్రపరచండి ప్రభా, బలపరచండి. మీ యొక్క పరిచర్యలో ప్రభు అత్యధికంగా వాడుకునే దేవుడు అని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నామా. ఈ యొక్క తండ్రి ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి తలాంతులనిచ్చి ప్రభు బిడ్డలను వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా ప్రభు ఈ కూడికను ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు నాయన సన్ని తోడుంచండి. చిన్న బిడ్డల యొక్క ప్రార్థన పాటల్లోను ప్రభా, ఇంకా తండ్రి ఫ్యామిలీ వర్షిప్ లోను తండ్రి వాక్య పఠనంలో తండ్రి ఆ విధంగా ప్రభా వాక్య పరిచర్యలు ప్రభు ప్రతి విషయంలో కూడా తండ్రి మీ యొక్క తండ్రి ఘననామాన్ని ప్రభా మేము తండ్రి అనుభవించే వారంగా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి కూడిక ఆది అంతమై మీరుండి నడిపించమని, కనిపించని శత్రుకార్యాలు లయపరచండి ప్రభు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఇచ్చినటువంటి మరొక దినము కొరకే వందనాలు చెల్లిస్తూ మీ మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యకు దయగలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ కవిత అండ్ ఫ్యామిలీ ఉన్నారు, మనల్ని ఆరాధన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నవంబర్ మాసంలో చివరి శనివారం మనం అందరం ఈ విధంగా కూడుకుని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన
ఈ దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము ఆరాధించుకుందాము. దేవుని సన్నిధిలో మనము ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో మన హృదయం నిండిన దాన్ని బట్టి మనం ఆరాధిస్తాం. అయితే దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి తలంచుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. అయితే నేను ఒక తలంపు ఏమనుకున్నానంటే ఈ వారం నుంచి ఇంకా 3 వీక్సే ఉంటది క్రిస్మస్ కన్నా ముందు. సో ఈ వారం మనం క్రిస్మస్ పాటలు పాడదామని అని అనుకున్నాను. సో పాడొచ్చా అన్న? 2 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి 2 పాటలు పాడతాను. మొట్టమొదటి పాట రాజులకు రాజు పుట్టానండి. అందరూ అందరికి వచ్చిన పాటే మనం అందరం ఏకీభవించి ఎవరున్న స్థలాల్లో మీరు మీ స్థలాల నుంచి మీరు పాడండి. అందరూ ఏకీభవించండి. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య. యూదులరే దేశమందన్నయ్య, యూదయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టనయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టనయ్య. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తరలిరారే బెత్లెహేమన్నయ్యా, తరలిరారే బెత్లెహేమన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. బంగారు సాంబ్రాణి బోలన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, వాగుగాను శ్రీ యేసు కీర్తనై, వాగుగాను శ్రీ యేసు కీర్తనయ్య. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. అడుగుదాము ఆడుదాము పాడుదామన్నయ్య, ఆడుదాము పాడుదామన్నయ్య, వేడుకతో మనం వేగుదామన్నయ్య, వేడుకతో మనం వేగుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మన క్రిస్మస్ సీజన్ మనకు స్టార్ట్ అయిపోయింది. ఇంకొక పాట పాడుకుందాం. ఇంకొక పాట పాడుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశము
సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగుల సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. ఈరోజు పద్మకుమారి కూడా కూర్చుందమ్మే. థ్యాంక్ యూ. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ కవిత అండ్ అభి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద ఫ్యామిలీ. ఈరోజు మేము దీవించావే సమృద్ధిగా అనే సాంగ్ పాడాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో
నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నన్ను పోలి నన్నెల సాగమని దీవించవే, సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అభి కూడా పాట పాడుతా అంటున్నాడు. అన్నీ అండ్ డాలీ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను వాక్యం చెప్పబోతున్నాను. సామ్స్ 119 1-5. ఆలెఫ్. యెహోవా ధర్మశాస్త్రముతో అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయనతో ఆయన మార్గమును నడుచుచు ఏ పాపము చెయ్యరు. నీ ఆజ్ఞలను గైకొనవలెనని జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఆహా, నీ కట్టడములను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని కంఠస్థ చేయించడం, వాళ్ళకి ప్రతిదినం నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పిల్లలు కూడా చక్కగా నేర్చుకుని మరి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్న పిల్లల్ని బట్టి నాకు దేవునికి చాలా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా చక్కగా మన పిల్లలందరూ కూడా దేవుల్లో ఉన్నదాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మన పిల్లల ద్వారా. సో తల్లిదండ్రుల ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అదేవిధంగా మన పితరులు బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సో మన పితరులు నడిచిన దారిలో మనం కూడా నడుస్తూ దేవుని ఆరాధిస్తూ మనం మన పిల్లలను కూడా అదే రీతిలో నడిపిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. పిల్లలు ఇంకెవరికన్నా అవకాశం ఉందా? లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం మనం. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన ఫ్యామిలీలో జాయ్ బర్త్డే 2 డిసెంబరు, జాయ్ బర్త్డే, సంతోష్ బర్త్డే 4 డిసెంబరు. సో ఈ 2 బర్త్డేస్ గురించి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రశాంతి వదిన ఉన్నారు. ప్రశాంతి వదిన జాయ్ గురించి, సంతోష్ గురించి కూడా ప్రార్థన చేస్తారు.
ప్రశాంత్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రేజ్ లార్డ్ ఫ్యామిలీ, బర్త్డేస్ గురించి ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల నా తండ్రి, ఈ బంగారు పాదాలను బట్టి నీళ్ళకి లెక్కలేనని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, మరో శనివారాన్ని మా కుటుంబానికి దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన ప్రతి బట్టి వందనాలు. చిన్న బిడ్డలు పాడారు నాయన, నేను స్తుతించారు. ఆ బిడ్డల బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు బర్త్డేస్ గురించి ప్రేయర్ చేస్తున్నాం నాయన. తండ్రి, జాయ్ బర్త్డే ఉంది నాయన, 2వ తారీఖుని. బిడ్డను దీవించి ఆశీర్వదించి బిడ్డ చదువులో రాకపోకల్లో తోడుగుండు నాయన. బిడ్డకి మంచి తెలివిని, జ్ఞానం, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యం ఇవ్వు నాయన. నీకు వందనాలు. బిడ్డ జీవితంలో మరో నూతన సంవత్సరం కిరీటంగా దయచేసినందుకు వందనాలు. బిడ్డ 2వ తారీఖుని బర్త్డే జరుపుకుంటుండగా బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి. సంతోషంగా బర్త్డే జరుపుకోవడానికి సహాయం చేయండి. బిడ్డ చదువులో రాకపోకలు అన్ని విషయాల్లో నీ కృప తోడుగుంచి ఇచ్చిన తల్లిదండ్రులని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే 4వ తారీఖునైనా సంతోష్ బర్త్డేనైనా బిడ్డను దీవించి ఆశీర్వదించి నాయన, బిడ్డ చేయించిన ఉద్యోగంలో రాకపోకల్లో తోడుగుండండి నాయన. బిడ్డకి మరో నూతన సంవత్సరం కిరీటంగా ఇవ్వబోతున్నందుకు వందనాలు. బిడ్డకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డ చేయించిన ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన భార్య బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. తండ్రి, సంవత్సరం అంతా కూడా బిడ్డ పనుల్లో, రాకపోకల్లో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో బిడ్డలిద్దరికీ నీ కాపుదల, భద్రత, సంరక్షణ, మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు బిడ్డలపై కుమ్మరించమని, బిడ్డలకి ఇచ్చిన మరో నూతన సంవత్సరాన్ని బట్టి కిరీటం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన శ్రమలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వదినా. ముందుకు వెళ్దాం మనం. సాక్ష్యాల సమయం ఇది. ఎవరైనా సరే సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. సాక్ష్యాలు కానీ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా సరే ఈ యొక్క సమయం ఉపయోగించుకోవచ్చు. కవితక్క. ఓకే. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. నాది సాక్ష్యం కాదు, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. డాలీ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతుంది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, ప్రీ ఫైనల్స్, ఇంకా ప్రీ బోర్డ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే మీరందరూ అనుదిన ప్రార్థనలో డాలీని ఎత్తుపట్టుకుని డాలీ ఎగ్జామ్స్లో మంచిగా రాయడానికి, పాస్ అవ్వడానికి, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అందరూ ప్రార్థన చేయండి. ఇది ప్రేయర్ రిక్వెస్ట్ నాది. అందరూ మీ ప్రార్థనలో తను జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? సాక్ష్యాలు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. 2 ప్రకటనలు ఉన్నాయి మన దాంట్లో. మనం గత 2 వారాల నుంచి ప్రేయర్ చేస్తూ వచ్చాం. గుంటూరులో మనకి మీటింగ్స్ అవుతున్నాయి. జకరియా గారు ఆధ్వర్యంలో వాళ్ళ సంఘంలో. సో సంఘంలో కొంతమంది, మన సంఘంలో కొంతమంది ప్రేరింపబడి కొంతగా సపోర్ట్ చేసినట్టు విన్నాను నేను. దేవునికి వందనాలు. అదేవిధంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి 1 డిసెంబర్ నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతే మీరు కంటిన్యూగా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మనం ముందుకు వెళ్దాం. పద్మ ఉన్నారా?
ఓకే. ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మరి 10th క్లాసు 10th క్లాసు మీటింగ్స్ సారీ 10th క్లాస్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కనుక మనం మన కుటుంబంలో 10th క్లాస్ ఎవరెవరైతే రాస్తున్నారో వారందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఎస్పెషల్లీ డాలీ మరి మన కుటుంబం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నారు కనుక ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పద్మకుమారి గారు ప్రార్థన చేస్తారు. పద్మకుమారి గారు 10th క్లాసు పిల్లల కోసం ఎస్పెషల్లీ డాలీ గురించి మరి ఈ సంవత్సరం మంచిగా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి మరి మంచి ర్యాంకులతో పాస్ అవటానికి దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. మరి నెక్స్ట్ వీక్ నుంచి కూడా మనం ప్రేయర్ దాంట్లో నేను ఆల్రెడీ పెట్టాను. పిల్లలు ఎగ్జామ్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత రేపు సాటర్డే మాది సింగపూర్లో కొన్ని సంఘాలు కలిపి మేము యూటీసీ ఆఫ్ క్రిస్మస్ చేస్తున్నాము. అందరికీ మీకు ఫ్లైయర్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను నేను. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది మరి సింగపూర్లో మరి అన్యులు దేవుని తెలియని వారు వచ్చి మరి ఆ దినాన్ని వాక్యం విని రక్షణ పొందుటకు సహాయపడలాగున మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని పద్మకుమారి గారికి ఇస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి స్తోత్రం నాయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల ముందు సర్వాధికారి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీ గొంతులతోనూ భక్తులతోనూ కొని ఆడబడుచున్న తండ్రి స్తోత్రము అల్ఫా ఓమేగా స్తోత్రము తండ్రి ఇదిగో నాయన నీ మహాకృపను బట్టి ఈ సాయంకాలం నా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించే కృపను మాకు దయచేసినందుకు వందనాలేసయ్యా. అయ్యా నీ కృపకే స్తోత్రం. ఈ దినము నా తండ్రి నీ సన్నిధిలో చేరి విధంగా ప్రార్థించడానికి కృప చూపవు నాయన. కేవలం నీ కృప తండ్రి. అనేక దినాల తర్వాత నాయన అన్నయ్య వదిని మీరు ఇక్కడికి నడిపించి నాయన ఈ ప్రయత్నంలో జాయిన్ అవడానికి కృప తండ్రి. నీకు స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి. నాయన కేవలం నీ కృప నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన కోవిడ్ నుంచి స్టార్ట్ అయిన యొక్క ప్రయత్నం తండ్రి ఇంతవరకు నాయన మీరు నడిపిస్తున్నారు. వందనాలు తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. భాస్కర్ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ నాయన నేను షెడ్ తీసుకుని ఆ బిడ్డకు తోడుగా ఉండి ఇంతవరకు ప్రేయర్స్ నడిపిస్తూ వచ్చావు నాయన. నీకు స్తోత్రాలు. అయా కుటుంబాలన్నిటిని బట్టి నీకు వందనాలు. ప్రేయర్ కాల్లో ఉన్న బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన నాయన మేము ప్రార్థిస్తున్నప్పుడైనా నువ్వు ఆలకించే దేవుడు నాయన. మా మరలు ఆలకించే తండ్రి మాకున్నావు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి. ఇదిగో నాయన క్రిస్మస్ మాసంకి వస్తున్నాం నాయన. ఈ దినాలలో తండ్రి ప్రభా మరొకసారి ప్రతి జన్ము తండ్రి నాయన మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని నుంచి నిన్ను నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఈ క్షణం వరకు కాపాడుతున్నందుకు వేల స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడల్లా మీరు ఆలకించి అద్భుతాలు చేసే దేవుడు అని నమ్మి ఈ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాయన డాలి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పద్మ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డ నాయన తండ్రి ఇంతవరకు కాపాడవు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డ 10th ఎగ్జామ్ కొరకు నాయన బిడ్డ చదువుతుంటుండగా తండ్రి నాయన బిడ్డ జ్ఞానం ఇచ్చి పరలోకమును నీ జ్ఞానంతో నింపుతండి. స్తోత్రాలు. అయ్యా కవిత కుటుంబాన్ని కూడా చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన డాలిని మీ కృపలో భద్రపరచండి నాయన. నాయన జ్ఞానము ప్రభు సర్వ సంపదలు మీ చేతులు గుప్తములైన నాయన. జ్ఞానాధారము నీవే తండ్రి. అయ్యా జ్ఞానము దయచేయండి నాయన. స్తోత్రం తండ్రి. పరలోకం నుంచి అప్పుడు జ్ఞానం ఇచ్చి ప్రభు తన స్టడీస్ లో సహాయం చేయండి. ఆరోగ్యంలో అన్ని విషయాలు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నాయన భాస్కర్ గారిని బట్టి స్తోత్రాలు. శైలిని బట్టి నీకు వందనాలు. అవిడని చేస్తున్న అక్కడి పరిచయాలన్నిటిలోనూ వారి యొక్క ప్రభు తండ్రి నాయన జాబుల్లో మీరు తోడుగా ఉంటున్నారు తండ్రి. వందనాలు. ఇదిగో నాయన మరి తండ్రి అక్కడ నాయన జరగబోయే తండ్రి మీటింగ్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. అక్కడ నీ కార్యం జరిగించి తండ్రి. అయ్యా అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి
అక్కడ నాయన కూడిక జరగబోతుండగా తండ్రి నీ ఆత్మను కార్యం జరిగించు. అయ్యా దైవదాసులు మీరు అభిషేకించండి. ఎవరైతే వాక్యం బోధించబోతున్నారో తండ్రి నీ ఆత్మతో నింపండి నాయన. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో బలపరచండి. అయ్యా దినాలు భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. గొప్ప కార్యాలు అక్కడ జరిగించండి. అనేక ఆత్మలు నూతన ఆత్మలు రక్షణ పొందాలి. అక్కడ నాయన కుమార్ని ప్రభుని కుమార్తెను బలంగా వాడుకోండి. అక్కడ కూడికంతా కూడా మహిమకరంగా జరిగించండి నాయన. అయ్యా ప్రతి అవసరత తీర్చండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సాయంకాలం తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చారని నమ్మి ఏసునామమున మిక్కిలితో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ పద్మ కుమారి గారు. నెక్స్ట్ వీక్ మన మధ్యలో పెద్దక్క ఎఫ్సి అబ్బాయి గారు మరి వాక్య పరిచయం చేస్తారు మన మధ్యలో నెక్స్ట్ వీక్. తర్వాత అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అక్కని. ఇప్పుడు మన ఆరాధనలోకి వెళ్దాం. మన ఆరాధనలో మనల్ని నడిపించటాకే సునీత అక్క ఉన్నారా? ఓకే. సునీత అక్క మనల్ని ఇప్పుడు ఆరాధనలో నడిపిస్తారు. ఆరాధన అయిన తర్వాత బయలుపట్నం, తర్వాత మనం తదుపరి కార్యక్రమాల్లోకి వెళ్దాం. ఓకే, ఆరాధన జరిపించుకుందామండి. అందరము చేతులు ఎత్తి దేవుని మహిమపరుద్దాము. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు అర్హుడా, మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు. మా బలహీనతల్లో మీరున్నారు ప్రభా నాయన. మా అనారోగ్యాల్లో మీరున్నారు. మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. స్తుతి స్తుతి ఆరాధనకు పాత్రుడు వందనాలు. అద్భుత క్రియలు చేయువాడా మీకు వందనాలు నాయన. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడా మీకు లెక్కలేని స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు కాపాడుతున్నావు నాయన, మీకు వందనాలు అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క కూడికలో ఎంతమంది అయితే కూడి ఉన్నారో సమస్తం మీకు తెలుసు నాయన. మరి నా ప్రభా జాయిన్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న వారిని బట్టి మీ సన్నిధిలో అడుగుచ్చు. ఇంకొకసారి నాయన మాతో సంతోషించే భాగ్యం, మాతో ఉండి నాయన ఆరాధించే భాగ్యం వారికి కూడా అనుగ్రహించరు అయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. దయగల దేవుడు నాయన, ఆరాధనకు పాత్రుడు నాయన, మీకే లెక్కలేని స్తోత్రాలు. మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు కాపాడిన దేవా ఇక ముందును కాచి కాపాడండి. అద్భుత దివేనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు మానవుని చేసినావు, నీ సొంత రూపమునకు నీకిష్టులముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆజ్ఞలు నెరవేర్చినచో, ఆజ్ఞలు నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దీవెనలు
ప్రేమ స్వరూపేణ ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన పాటల్లో మీరున్నారు మా ప్రభువా. పెద్దవారు పాటలు పాడినప్పుడు మీరు విని ఉన్నారు నాయన. ప్రతిఫలము నాయన బిడ్డలకు కావలసిన ఆశీర్వాదములు కుమ్మరించండి అయ్యా. నా ప్రభువా, నా తండ్రి, బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా పాటలు పాడటానికి సిద్ధపడుచు ఉన్నారు. ఎంతో మంది బిడ్డలు కూడా మరి నా ప్రభువా, నా తండ్రి, చంటి బిడ్డలు, యవనస్తులు పాటలు పాడుచు ఉన్నారు. మీకు లెక్కలేని స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆరాధనకు పాత్రుడు నాయన, గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని కనికరించి కాపాడుతున్న దేవుడు నాయన. నా ప్రభువా, మా తప్పిదములను క్షమించి మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతి, ఆరాధనకు పాత్రుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయనా, నా తండ్రి, ఇంతవరకు మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. నా ప్రభువా, నా తండ్రి, 12వ నెలలో ప్రవేశపెట్టబోతున్న దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. మరి ఈ నెల కరుణ నా తండ్రి 27, 28 తారీఖుల్లో నాయన మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని కొనియాడాలని, మిమ్మల్ని ఆరాధించాలని ఆనందంతోనూ సంతోషంతో మేము ఉంటూ ఉన్నాం ప్రభు. నా తండ్రి, మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. నా తండ్రి, మీరుండి మా ప్రభు, మా తోడు నీడ ఆదరణ కలిగిన దేవుడు గనుక, సమస్త విషయాల్లో సహాయం చేసే దేవుడు గనుక నాయన, మీ సన్నిధిలో అడుగుతున్నాము నాయన, సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. బలహీనతలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నారు నా ప్రభా, నా తండ్రి నాయన. మీకే లెక్కలేని స్తోత్రాలు. మాకున్న బలహీనతల నుండి విడుదల దయచేయండి. బిడ్డలకున్న మరి ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ రాయటానికి తెలివి జ్ఞానమును అనుగ్రహించండి. చదువుకున్న సబ్జెక్ట్స్ నాయన, మరి రాయవలసిన ప్రశ్న జవాబులు రాయటానికి జ్ఞాపశక్తిని మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కూడా నాయన మీ అందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా మీరే ఏర్పాటు చేయండి అయ్యా. నాయన, నా ప్రభ, మరి ముఖ్యంగా నా తండ్రి, మిమ్మల్ని ముందు పెట్టుకుని నాయన మీ యొక్క రక్షణ వస్త్రాన్ని నాయన బిడ్డలు మరి ధరింప చేయండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఒక ఆత్మ మిమ్మల్ని నాయన నా తండ్రి ఎరగని పరిస్థితిలో ఉంటే మీకు ఇష్టం లేనా వెతకి రక్షిస్తానన్న దేవుడు నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవా, మీకే లెక్కలేని స్తోత్రాలు. ఒక ఆత్మ కూడా నాయన నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. వెతకి రక్షించే దేవుడు ప్రభువా, మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయనా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాం. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో సమస్తం మీకు తెలుసు ప్రభువా. నాయన, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. ఎవరు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడు నాయన. యవనస్తులుగా ఉన్న బిడ్డలకు త్వరగా వివాహాలు జరుగుటకు సహాయం చేయండి నాయన. వివాహం అన్నిటికంటే ఘనమైనదిగా మీరు ఎంచున్నారు నా ప్రభా. ప్రతి బిడ్డకు నాయన, ఏ బిడ్డకి ఏ బిడ్డను ఏర్పాటు చేసి ఉన్నారో మీరు బయలుపరచండి అయ్యా. మీకే వందనాలు. మా కుటుంబాల్లో మీరు ఆశ్చర్యం కార్యములను బట్టి నాయన, మీరు చేసే అద్భుత కార్యముల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం నాయన. మా ప్రభా, సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాము నా ప్రభా. మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా. నాయన మా కుటుంబాల్లో మీరు ఆశ్చర్య కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము నాయన. మీ అద్భుత కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాం. మాలో ఉన్న అజ్ఞానం తీసివేసి జ్ఞానముని నింపండి నాయన. ప్రతి బిడ్డ కూడా మీ అందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా జీవించుటకు సహాయం చేస్తున్నారని, మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని హెచ్చించే వారముగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనం ఇప్పుడు బైబిల్ పట్టణంకి వెళ్దాం. మన మధ్యలో సురేష్ అండ్ శిరీష ఉన్నారు. సో మనల్ని బైబిల్ పట్టణంలో నడిపిస్తారు. తర్వాత బైబిల్ పట్టణం కీర్తనలు 64, 1 నుంచి 10 వరకు మన మధ్యలో అరుంధతి అక్క చదివి వినిపిస్తారు.
ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మనం అందరం చేత్తో బైబిల్ పట్టుకొని మరి బైబిల్ సాంగ్ పాడుకుందాం. పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. Praise the Lord, family. అరుంధతి అక్క మన మధ్యలో ఉన్నారు. 64వ కీర్తన 1 నుంచి 10 వరకు చదివి వినిపిస్తారు. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు నాకు ఇవ్వబడిన వాక్య భాగము కీర్తనలు 64 1 నుంచి 10 వరకు చదువుకున్నాను. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయం నుండి నా ప్రాణంను కాపాడుము. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాళాలను పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిదురు. వారు భయమేమీ లేదు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దులాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొంచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నురు. వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు అకస్మాత్తుగా గాయపరచబడెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించు కొందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు. యథార్థవంతులందరూ అతిశయిల్లుదురు. దేవుడు తన వాక్యం తన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు ముఖ్య అంశంలోకి వెళ్తున్నాము. మరి మన మధ్యలో సిస్టర్ అనిత గారు మరి వాక్య పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచయ నిమిత్తం మన మధ్యలో సిస్టర్ శైలజ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, కృపగల దేవ, రద్దు పరిశుద్ధుడు 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 అని వేల రాజా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా, మరొక దినం తండ్రి ప్రభా యేసయ్య, ఈ 11th మంత్ తండ్రి ప్రభా, ఆఖరి వారం తండ్రి ప్రభా, మేము అందరం కూడా తండ్రి ప్రభా కూడుకొని తండ్రి ప్రభా నేను స్తుతించే భాగ్యం దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మీ కాపుదల భద్రత మీ క్షేమాన్ని మాకు దయచేస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా, ఈ రోజు తండ్రి ప్రభా ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రాం బట్టి మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాను. నా దేవా, నా తండ్రి, ఇప్పుడు తండ్రి ప్రభా గంభీరమైన సమయం తండ్రి ప్రభా, మీరు మాట్లాడే సమయం తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా అనితాన్ని తండ్రి ప్రభా యేసయ్య, ఈ రోజు తండ్రి ప్రభా తన వాక్యం చెప్తుండగా తండ్రి ప్రభా యేసయ్య, తనని తండ్రి ప్రభా మీరు దర్శించమని అడుగుచున్నాను. తండ్రి ప్రభా మాట్లాడేది అనిత కాదు ప్రభా, మీరు మాట్లాడమని అడుగుచున్నాను. తండ్రి ప్రభా యేసయ్య, తన నోటిని తండ్రి ప్రభా మీ బూరగా వాడుకోమని అడుగుచున్నాను. తండ్రి ప్రభా తను చెప్పబడే తండ్రి ప్రభా వాక్యం తండ్రి మా హృదయాల్లో నాటబడి తండ్రి ప్రభా అది నూరంతులుగా వేదంతులుగా ఫలించే కృప దయచేయమని అడుగుచున్నాను. తండ్రి ప్రభా వాక్యం విని తండ్రి ప్రభా అది మా హృదయాల్లో నాటబడి తండ్రి ప్రభా చక్కగా ఫలించి తండ్రి ప్రభా కృప దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. సాతాను అది దొంగిలించకుండా తండ్రి మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా ఈ సమయాన్ని తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి ఈ సమయంలో మరి సిస్టర్ అనిత గారికి ఒక సమయాన్ని ఇస్తున్నాను. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవుని నామమునకే మహిమ కలుగును గాక.
మరొకసారి మీ మధ్యలో వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరి మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఏదైతే వాక్యాన్ని షేర్ చేసుకున్నానో ఒకసారి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ రీక్యాప్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అదే నేను ఈరోజు కంటిన్యూ చేస్తున్నానండి. మనము చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21st చాప్టర్ 21వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ప్రకటన 21వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఇది మన మూల వాక్యం అండి. లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నాను. పాయింట్స్ ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వస్త్రంగా తన వెలుగును కప్పుకొని ఉన్నాడు. దేవునిలో మనము నడిచినట్లయితే దేవుని వెలుగు మనం పొందుకుంటాము అని లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నాను. అదే కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నేను వేరే వాక్యాలు కూడా ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఇదే నాకు ఎక్కువగా దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సో నేను ఇది ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈరోజు. ఎందుకు ఈ వాక్యం, ఎందుకు ఈ వచనము అంటే, పెండ్లి అనేది అన్నిటిలో ఘనమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు కదా, మనకు తెలిసిన వాక్యమే. సో పెండ్లి కుమారుడు ఏం ఎదురు చూస్తాడు? పెండ్లి కుమార్తె రాక కొరకు ఎదురు చూస్తాడు కదండి. సో పెండ్లి కుమార్తె రాక కోసం ఎదురు చూసినప్పుడు పెండ్లి కుమార్తె ఎలా వస్తుంది? సిద్ధపడి వస్తుంది. ఎవరైనా బ్రైడ్ సిద్ధపడకుండా స్టేజ్ దగ్గరకు వస్తారండి? ఎవ్వరు రారు కదా. సో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో పెళ్లి అయ్యే ఎన్ని అవర్స్, మినిమం అవర్సే గాని ఒక రోజంతట్లో, కానీ దానికోసం సిద్ధపాటు అనేది ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, కొంతమంది నెలల తరబడి షాపింగ్లు చేసుకుంటూ సిద్ధపడతా ఉంటారు. సో అది ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎంత ప్రిపరేషన్ ఉంటుందో ఆ పెళ్లిలో అంత పర్ఫెక్ట్నెస్ కనబడుతుంది. సో మనకెందుకు ఆ పెళ్లి గురించి ఇప్పుడు అంటే, మనము పరమ దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది అంట. ఎవరితో? సంఘముతో. ఎవరికి? యేసుక్రీస్తు వారికి పెళ్లి. సో సంఘం అంటే ఎవరు? మనమే దేవుని సంఘం, మనమే ఆ పెండ్లి కుమార్తె. సో మనము సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపడతాం? ఈ లోకంలోనే మనకి సిద్ధపాటు. ఒక్కసారి ఈ లోకంలో మన సమయం అయిపోయిందంటే మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. సో సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. దేవుని ఊపిరిని పోసుకున్న ప్రతి మనిషికి, అది ఆ మనిషి ఒకవేళ పుట్టకుండా చనిపోయినా, పుట్టినప్పుడే చనిపోయినా, కొన్ని దినాల తర్వాత చనిపోయినా, కొన్ని సంవత్సరాల తర్వాత, అది యవన ప్రాయంలో కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, 70 సంవత్సరాల్లో కావచ్చు, అధిక బలం ఉంటే 80 అని ఎలాగైతే కీర్తనలో రాసి ఉందో అలా అన్నా కావచ్చు, లేకపోతే దేవుని కృప ద్వారా ఒకవేళ 120 years బతికే వాళ్ళు కూడా ఉండొచ్చు.
సో ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో మనం జీవించినప్పటికీ ఇక్కడ మన పాట ఏంటంటే సిద్ధపాటు. ఎక్కడికి సిద్ధపాటు? ఆ పెండ్లి కొరకు మనము సిద్ధపాటు పడాలి. సో ఆ ప్రిపరేషన్ అనేది దేవుడు మనకి ఈ భూలోకంలో ఇచ్చాడు. సో ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కూడా దేవుడు ఎంచుతున్నాడు. సో పెండ్లి కుమార్తె సిద్ధపడకుండా పెళ్లి జరగదు. అది ఎంత లేట్ అయినా పాస్టర్స్ అయినా ఎవరైనా వెయిట్ చేస్తారు, కానీ సిద్ధపాటు లేకుండా పెళ్లి కుమార్తె రాదు, పెళ్లి జరగదు. సో దేవుడు మనకిచ్చిన ఈ లోకంలో మనకిచ్చిన టైంని మనం ఎలాగ ప్రిపేర్ అవుతున్నాం, మనం దేవునితో ఆ పరమ వివాహంలో మనం దేవునితో కలుసుకోవాలి, దేవుని ఎదుర్కోవాలి. సో మన ప్రిపరేషన్ ఈ లోకంలో ఎలా ఉంది అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్ అండి. అందుకే ఇది మూల వాక్యం అంటున్నా. సో అప్పుడు అక్కడ ఏముందంటే మళ్ళీ 9th verse లో లాస్ట్ లైన్ లో చూడండి, గొర్రె పిల్ల యొక్క భార్య. సో స్పెసిఫిక్ గా మనకి ఎటువంటి పేరు వచ్చిందంటే గొర్రె పిల్ల యొక్క భార్యగా మనము సిద్ధపడాలి, ఆ పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. సో ఆ పెండ్లి కుమార్తె సిద్ధపడి అక్కడికి వచ్చింది. సో అక్కడ ఎలా కనిపిస్తుందంటే దగదగ మెరిసే సూర్యకాంతంతో రత్నంతో కనపడుతుందంట. యూజువలీ ఎవరన్నా మన ముందు అలాగ షైన్ అవుతున్నారంటే ఫిజికల్ గా మనము ఏదో పెద్ద లైట్ వచ్చేస్తుంది అని అనుకోవచ్చు, కానీ మామూలుగా మనం లోకరీత్యా మామూలుగా చూసుకుంటే ఒక బ్రైట్నెస్ అంటే మన ఫేస్ లో ఒక బ్రైట్నెస్, తెలియని వెలుగు, లేకపోతే ఏమనొచ్చు అంటే గ్రేస్ఫుల్నెస్. అంటే కొంతమంది అంటారు కదా, అమ్మ ఎంత బాగుంది, చక్కగా ఉంది అమ్మాయి అని అనుకుంటాం కదా మనం పెళ్లి కుమార్తెను చూసినప్పుడు. సో దేవుడు కూడా చూస్తున్నప్పుడు, పెళ్లి కుమారుడు చూస్తున్నప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఎలా ఉందంట, అక్కడ దగదగ మెరుస్తుందంట. సో మనం కూడా ఆ మెరిసే స్వభావాన్ని ఎలా పొందుకోవాలి? సో ఈ లోకంలో మనకిచ్చిన ఈ ప్రిపరేషన్ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఏది పట్టుకుంటున్నాం, ఏది ఇంపార్టెన్స్ గా మనం తీసుకుంటున్నాం? సో అలంకరణ అంటే మనం మ్యారేజ్ లో గాని మనం ఏ ఫంక్షన్ అయినా మనం ఎలాగా అలంకరించుకుంటామండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత టైం తీసుకున్నప్పటికీ మళ్ళీ ఏం చేస్తాం, లాస్ట్ ఒకసారి మళ్ళీ మిర్రర్ లో చూడాలి. సారీ, ఎంత ప్రిపేర్ అయినా ఎంత టైం తీసుకున్నా మళ్ళీ ఒకసారి లాస్ట్ లుక్ ఏంటంటే మనల్ని మనము ఒకసారి మిర్రర్ లో చూసుకుంటాం. బాగుందా? ఓకే. బాగుందా? ఓకే. సో అలాగ అంతగా ప్రిపేర్ అవుతాం మనము. అదేంటి? క్షయమైన అలంకరణ. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అక్షయమైన అలంకరణ కోరుకుంటున్నాడు. సారీ అండి. అక్షయమైన అలంకరణ కోరుకుంటున్నప్పుడు మనం ఇంకెంత ప్రయారిటీ ఇవ్వాలి, మనం ఇంకెంత కాషియస్ గా దాన్ని చూడాలి, మనము దానికి ఇంకెంత టైం మనం కేటాయించాలి, ఎలాగ మనము దాని కోసం ప్రిపేర్ అవ్వాలి ఈ లోకంలో, అది మన గోల్. సో ఈ లోకంలో మనం ఎంత కష్టపడి ఎన్ని సంపాదించినా మెయిన్ గోల్ ఏంటి మనకి అంటే పరలోక రాజ్యం. అక్కడ ఎలా ఉండాలి మనం? పెండ్లి కుమార్తెలా. సో ఎలాగా? అక్కడ మనం షైన్ అవ్వాలంట. ఇక్కడ ఈ లోకంలో షైన్ అవ్వడం ఓకే, అక్కడ షైన్ అవ్వాలి, అక్కడ మెరవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు, ఆ యేసయ్య పెండ్లి కుమారుడు ఆ గొర్రె పిల్ల మనల్ని చూసినప్పుడు మనం ఏమవ్వాలంటే షైన్ అవ్వాలంట. మన ఫేస్ లో మనలో ఆ షైన్నెస్, ఆ బ్రైట్నెస్, ఆ గ్రేస్ఫుల్నెస్ ఎవరికి కనపడాలి? దేవాది దేవునికి కనపడాలి. సో అది మనము ఇక్కడ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆ ప్రిపరేషన్ లో మనం ఏ క్వాలిటీస్ తీసుకోవాలి? ఎవ్రీ డే మనకి ప్రిపరేషన్ టైమే. ఎవ్రీ సిచ్యువేషన్
మనకి ప్రిపరేషనే. ప్రతి పర్సన్ తో మన మీటింగ్ ప్రిపరేషనే. ఎందుకంటే వారితో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా చూడాలి, వారిని మన జీవితంలో ఎలాగా అన్వయించుకోవాలి, అంటే ఏ ప్లేస్ మనం ఇస్తున్నాం వాళ్ళకి అనేది కూడా ఇంపార్టెన్స్. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, మనతో సమానంగా వారిని చూసుకుంటున్నామా, మనకంటే కిందగా చూసుకుంటున్నామా, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి ఆలోచన ఇంపార్టెంట్, ప్రతి మూమెంట్ ఇంపార్టెంటే. సో ఈ రోజు ఒక 2 పాయింట్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మేబీ గాడ్ విల్లింగ్ మనం ముందు చూసుకుందాం. సో ఫస్ట్ వచనం ఏంటంటే ప్రసంగి 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞాని అయిన సొలొమోన్ రాశాడు కదా. సో మనం చూసుకుందాం 8th చాప్టర్ 1st వర్స్. ప్రసంగి 8th చాప్టర్ 1st వర్స్ లో ఏముందంటే, 2nd లైన్ చదువుతున్నా. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును. మళ్ళీ చదువుతున్నా అండి. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును. ఏం తేజస్సు ఇస్తుందంట మనకి, మన ముఖానికి? జ్ఞానం. జ్ఞానాన్ని దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నేను జ్ఞానాన్ని అని కూడా దేవుడు సామెతల్లో చాలా విషయాల్లో ఉంటాయి. జ్ఞాని అయిన దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే పొందుకుంటామో అది మన ముఖానికి ఏం చేస్తుందంటే తేజస్సునిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ జ్ఞానం ఏంటి, ఎలా మనం ఈ జ్ఞానాన్ని పొందుకోవాలి, ఏ విషయంలో మనము ఈ జ్ఞానాన్ని చూస్తాం? సో ఒక చిన్న పాయింటే జ్ఞానం విషయంలో. ఇంకా చాలా ఉన్నాయి. సో దీంట్లో ఒక వన్ ఆఫ్ దట్ మనం చూసుకుందామండి. ప్రావర్బ్స్, సామెతలు 1వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. సామెతలు 1st చాప్టర్ 7th వర్స్. సామెతల్లో అంత జ్ఞానం గురించి ఎక్కువగా రాసి ఉంది కదా. సో సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏ జ్ఞానం అంటే ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలము అని ఇక్కడ ఉంది కదా. ఇంకొక వర్షన్ లో జ్ఞానంనకు ఆధారము అని ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఉందండి. సో యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి అంటే, ఆ భయము, ఆ భక్తి ఎట్లా మనం చూపించాలంటే ఇంపార్టెన్స్ ఇవ్వడంలో. అంటే మన జీవితంలో దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఏ ప్రిఫరెన్స్ లో, ఏ లిస్ట్ లో మనం దేవుని పెట్టాం, ఏ కార్యంలో మనం దేవునికి ఏ ప్లేస్ ఇస్తున్నాం. భయం ఉందా మనకి దేవుని విషయంలో? భక్తి ఉందా దేవుని విషయంలో? ఏంటి భయభక్తులు? రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలంట. ఒక పాస్టర్స్ చెప్తారు, భయము భక్తి రెండు బ్యాలెన్స్ గా ఉండాలంట. ఒకటి భయం ఎక్కువైపోకూడదు, భక్తి ఎక్కువైపోకూడదు, రెండు బ్యాలెన్స్ గా చేయాలి. భయభక్తులు కలిగి ఉండటం, దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే జ్ఞానంతో పోలుస్తున్నాడు దేవుడు. అంటే దేవునికి ఏ ప్లేస్ ఇస్తున్నాం మనము, దేవుని పట్ల మనం ఎలాంటి కార్యం చేస్తున్నాము, మనము చేసే కార్యంలో మనము దేవుని చేసిన కార్యాల్ని మనం ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు ఎలాగ మనం దేవుని వాక్యాన్ని సంభాషిస్తున్నాము. ఇది ఈ ఈ కాంటెక్స్ట్ లో నేను చెప్తున్నానండి. సో ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు తెలివికి మూలం అని చెప్పాడు కదా. మనం ఇంకొకటి చూద్దాము. యోబు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోబు రాసిన గ్రంథం 18th చాప్టర్ 6th వర్స్ లో ఏముందంటే, వారి గుడారములో వెలుగు సారీ
ఫిఫ్త్ వర్స్ అండి, 5th వర్స్. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అని ఇక్కడ రాసింది. అంటే భయభక్తులు కలిగిన వారి జీవితంలో దీపము ప్రకాశిస్తుంది అని అనుకోవచ్చు కదా. మనం ఇంకొక విధంగా ఆలోచిస్తే ఈ దీపము జ్ఞానం వారి జీవితము, లేకపోతే భక్తి కలిగిన జీవితం ఎలా ఉంటుంది? ప్రకాశిస్తుంది. సో 2 డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. భక్తి ఉంటే ప్రకాశిస్తాము, భక్తిహీనతలో ఉంటే మన దీపం ఏమైపోతుంది? ఆర్పివేయబడుతుంది అని రాసింది. అయితే దేవునికి మనం ఎలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఈ మన జ్ఞాన విషయంలో, అంటే మన ఆలోచన విషయంలో దేవునికి ఎలాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము మనము చూసుకోవాలి. అంటే మనం ఏమై ఉన్నాం? అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. సో మనకున్న శక్తి ఏంటి? అది దేవుని శక్తి. మనమైతే బలహీనులము, కానీ దేవుడు తన కృప ద్వారా తన శక్తిని మనలో ఉంచి మనం చేసే ప్రతిదీ ఎవరి ద్వారా చేస్తున్నాము? దేవుని ద్వారానే పొందుకుంటున్నాం, దేవుని ద్వారానే చేస్తున్నాం. సో ఆ జ్ఞానం మనల్ని ఎలాగ నడిపిస్తుంది అంటే దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వటంలో, దేవుణ్ణి ముందు పెట్టడంలో ఆ జ్ఞానము మనకి తోడ్పడుతుందంట. అయితే మనం ఒకటి చూద్దామండి. అదే యోబు రాసిన గ్రంథము 18వ అధ్యాయంలోనే 18వ వచనం చూద్దాం. 18th chapter 18th verse. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకంలో నుండి వారిని తరుముదురు. ఓకే. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకంలో నుండి వారిని తరుముదురు అనుంది. ఎవరి గురించి ఇక్కడ రాస్తుంది? భక్తిహీనుల కొరకు. భక్తిహీనుల్ని ఏం చేస్తారంట? ఎక్కడ? భూలోకంలో నుండి వారిని తరిమేస్తారంట. ఎవరిని? భక్తిహీనుల్ని. అయితే ఈ వర్స్ కి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథానికి వెళ్దామండి. మనకు అందరికీ తెలిసిన ఒకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో ఎవరున్నారంటే రాజైన నెబుకద్నెజరు ఉన్నాడు. సో రాజైన నెబుకద్నెజరు ఆలోచన విధానం ఎలా ఉందో ఇక్కడ చూద్దాము. 4వ అధ్యాయంలో 30 రాజు ఎలాగా ఆలోచిస్తున్నాడు, రాజు ఎలా మాట్లాడుతున్నాడో మనం చూద్దామండి. 4th chapter 30 verse. రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. ఈ రాజు ఎలాగా ఆలోచిస్తున్నాడో చూసుకుంటున్నాం కదా. ఇదేంటి? ఈ మహావిశాల పట్టణము ఏమంటున్నాడు? నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని ఎవరితో అంటున్నాడు? తనలో తాను అనుకొనేను అని ఉంది. ఎవరితో అనట్లేదు, తనలో తాను అనుకున్నాడంట. అంటే దేవుణ్ణి ముందు ప్లేస్ లో పెట్టలేదు ఈ రాజు. ఏమనుకుంటున్నాడు? నేనే చేశాను కదా, నా బలం కదా, నా అధికారం కదా, నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకుంటున్నాడంట. అప్పుడు ఏమైంది? మనకందరికి తెలిసిన విషయమే. 32 verse కి వెళ్దామండి. 32 verse లో ఏం రాస్తుందో చూద్దామా. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు,
అంటే ఆల్రెడీ అక్కడ దేవుడు చెప్తున్నాడు, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి తాని అనుగ్రహింప నిశ్చయించునో వానికే అనుగ్రహించునని నీవు తెలుసుకోను వరకు. ఎప్పుడు తెలుసుకునేదాకా అని అంటున్నాడు. 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. అప్పుడు ఇందాక యోబ్ గ్రంథం చూసాం కదా, 18th చాప్టర్ 18th వర్స్ లో ఏముంది? మనుషులు నిన్ను వెలుగులోనికి నుండి చీకటిలోనికి తోస్తారు. సో ఎట్లాగా ఈ భూలోకం నుంచి నిన్ను తరిమేస్తారు అనుంది. అది ఇక్కడ నెరవేర్పులోనికి మనం చూస్తున్నాం. ఏమైంది? రాజు నెబుకద్నెజర్ అనే రాజు ఏమనుకుంటున్నాడు? తన గర్వం, తన నీతి, తన అధికారం గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరిని తక్కువ చేశాడు అక్కడ? దేవుని పక్కన పెట్టి నేనే ఎక్కువ, అంటే దేవుని యందు భయభక్తులు చూపియట్లేదు. నేనే ఎక్కువ, నేనే చేసుకున్నా కదా, నేనే కదా ఇదంతా చేశాను అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఆయన వెలుగు ఏమైపోయింది? చీకట్లోనికి తోయబడింది. ఎక్కడికి? మనుషుల నుండి జంతువుల్లోనికి తరిమివేయబడ్డాడంట. సో తర్వాత ఏమైందో 33 వర్స్ చూద్దాం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. అప్పుడే అయిపోయిందంట. ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే ఆ క్షణంలోనే జరిగింది. అయితే దేవుడు మనకి కొంచెం టైం ఇచ్చాడు. మనం ఎప్పుడైనా అలాగా ఆలోచిస్తున్నామా? నేనే ఎక్కువ, నేను చేసుకున్నాను కదా ఇదంతా, నేనే కదా ఈ ఇంటిని కట్టించుకున్నాను, నేనే కదా అన్ని సమకూర్చుకున్నాను అని అనుకుంటున్నామా? లేకపోతే నేను చేసిన దానికే కదా దేవుడు ఇలా ఉన్నా, నేను నా కుటుంబం ఇలా ఉంది అంటే నా వల్లే కదా అని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? అలాగా అనుకోకూడదు. దేవుని కృప ద్వారానే కదా నేను ఇదంతా తెచ్చుకున్నాను, దేవుడే కదా నాకు ఇది అన్ని అనుగ్రహించాడు అని అనుకోవాలంట. అదేంటంటే జ్ఞానం. అలా అనుకోవడాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే జ్ఞానంతో పోలుస్తున్నాడు. మనం ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడక్కర్లేదు. మనల్ని మనం ఎక్కడ పెట్టుకుంటున్నాము, దేవుణ్ణి ఏ ప్లేస్ లో పెడుతున్నాము, ఆ విషయంలోనే దేవుడు మనల్ని ఎలాగ ఎంచుతున్నాడు? జ్ఞానవంతులుగా ఎంచుతున్నాడు. సో దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుడు చిన్న చిన్న వాటిని గొప్పదిగా ప్రదర్శిస్తాడనమాట. మనం చేసే ఏదైనా చిన్న కార్యం దేవుని కొరకు చేశామంటే అది దేవుడు ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో యోబు సంగతి తెలిసింది కదా మనకి. అందరి ముందు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు యోబు సంగతి ఆలోచించావా అని అంటున్నాడు. అంటే మన విషయంలో కూడా మనం ఏదైనా చిన్న కార్యం దేవునికి ఇష్టంగా చేశామనుకోండి, దేవుడు ఏమంటాడు? నువ్వు నా బిడ్డ కొరకు ఆలోచించావా? ఎలా మాట్లాడిందో? నన్ను ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది, నన్ను ఫస్ట్ ప్లేస్ లో పెట్టాడు అని గొప్పగా చెప్పుకుంటాడంట దేవుడు. అది దేవుడు ఏం ఎంచుతున్నాడు? దాన్ని జ్ఞానంతో పోలుస్తున్నాడు. ఈ లోక జ్ఞానం ఏంటంటే పెద్ద పెద్ద ప్యాసేజెస్, పెద్ద పెద్ద స్క్రిప్ట్లు రాసి దాంట్లో ఆ వాక్యాలు, ఆ సెంటెన్స్ లో ఇంపార్టెంట్ వర్డ్స్, అంటే ఎవరికి అర్థం కాని కొన్ని విచిత్రమైన వర్డ్స్ పెడితే అది జ్ఞానం. కానీ దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుని తన కృప కొరకు ముందుకు కొనసాగితే అది దేవుని దృష్టిలో జ్ఞానంగా దేవుడు చెప్తున్నాడు. సో మనం ఇక్కడ నెబుకద్నెజర్, రాజైన నెబుకద్నెజర్ విషయంలో మనం చూస్తున్నాం ఏమంటే అతను తనలో తాను అనుకున్నప్పుడు అది ఏమైందంటే చీకటిలోనికి త్రోయబడ్డానికి కారణమైంది. అయితే అదే రాజైన నెబుకద్నెజర్ ఏం చేశాడో చూద్దామా. 34th వర్స్ లో ఏం చేశాడంటే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై.
ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే మళ్ళీ జ్ఞానం తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని అప్పుడు ఏం చేశాడు? నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. అప్పుడు ఇలా చెప్తుంటే ఏమైందంటే 36th verse లో, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. ఎప్పుడు బుద్ధి మళ్ళా వచ్చినప్పుడు, ఎప్పుడు జ్ఞానంతో మళ్ళా దేవుని తట్టు చూసి, దేవుని తను ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుడే ఇదంతా చేశాడు అని గ్రహించినప్పుడు ఏమొచ్చిందంట? తన బుద్ధి తనకు వచ్చేసింది, తన రాజ్య ప్రభావం తనకు వచ్చేసింది, ఇంకా నా తేజస్సు నాకు మరలా కలిగెను అని రాజు చెప్తున్నాడు. సో మనం కూడా ఏంటంటే మన జ్ఞానం ఎలా ఉంది, మన పరిస్థితి, మన సిచ్యువేషన్, మన ప్రిపరేషన్ దేవుని విషయంలో ఎలా ఉంటున్నాం, మనం ఏ విషయంలో దేవుణ్ణి ముందు పెడుతున్నాం, ఏ విషయంలో మనతో ఉన్న వారిని మనం చూస్తున్నాం, అది దేవుడు చూస్తున్నాడు. అది మనము జాగ్రత్త పడి ఈ లోకంలో మనము నడుచుకుంటూ ఉండాలంట. అలాగున నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే మన ఫేస్ లో తేజస్సు చూస్తున్నాడు, మన ఫేస్ లో ఒక గ్రేస్నెస్. అంటే మనం దేవునికి ఎలా కనిపిస్తాం? ఇప్పుడు దగదగ మెరిసే వాళ్ళంగా కనపడతాం అన్నమాట. ఎందుకు? జ్ఞానంతో మనం నడుచుకుంటున్నాం, జ్ఞానంతో మనము ఆలోచిస్తున్నాం కాబట్టి దేవుడు ఆ జ్ఞానయుక్తమైన ఆ ఆలోచన విషయమై మనల్ని చూసినప్పుడు మనం దేవునికి ఎలాగా ఒక బ్రైట్ స్టార్ గా మనము కనపడుతున్నామంట. సో మనం ఇంకొక వచనం చూసుకుందామండి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనము. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏమంటే జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివి ఏమంటున్నాడు? 2 చూపిస్తున్నారు ఇక్కడ. ఏంటంటే జ్ఞానం కలిగిన వ్యక్తి అంట, మళ్ళా నిరర్ధకమైన తెలివి అంట. తెలివిలోనే మళ్ళీ నిరర్ధకమైన తెలివి అని మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ లోక తెలివి వేరు, దేవుని జ్ఞానం వేరు. సో మనము ఆ డిఫరెన్స్ లైన్ ని మనము కనిపెడుతూ మనం ముందుకు కొనసాగాలి. మనం ఏమనుకుంటామంటే మన తోటి సహోదరులను చూసి, గొప్పగా మాట్లాడే వాళ్ళని చూసి, వావ్ ఈ వర్డ్, ఈ సెంటెన్స్ భలే చెప్పాడు కదా అని అనుకుంటాం. కానీ ఆ తెలివి మనకు తగదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే నిరర్ధకమైన తెలివి అని. అంటే మనము ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడు తెలుసుకుంటామంటే దేవునితో సహవాసం చేసినప్పుడు, ఏది దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏది చెప్పట్లేదు, అది మనము తెలుసుకోవడానికి దేవుడే మనకి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. మరొక వచనం అండి, యోబు 33 chapter 33 verse. 33 chapter 33 verse లో సెకండ్ లైన్ చదువుతున్నాను. మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. ఎలా ఉండాలంట? మౌనంగా ఉంటే దేవుడు జ్ఞానం బోధిస్తాడంట. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఒకరు ఏదన్నా మాట చెప్తే మనం ఇంకో మాట చెప్పడమే జ్ఞానం. టిట్ ఫర్ టాట్. అంటే వాళ్ళు అది అన్నారు కదా, నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? కొన్ని విషయాల్లో మౌనంగా ఉండు. మౌనంగా ఉంటే అప్పుడు జ్ఞానం అంట. అది అంటే ఏది మాట్లాడాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అంతేగాని నాకు తెలుసు, నేను మాట్లాడగలను అని మాట్లాడేస్తామనుకో, అక్కడ సిచ్యువేషన్ అంతా వేరైపోతుంది. దేవుడు కొన్ని విషయాల్లో ద్రోహ కార్యాలు జరగకుండా మనల్ని ఆపడానికి మన నోటిని మూస్తాడంట.
సో మనం మౌనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది దేవుడు జ్ఞానంగా ఎంచుతున్నాడు. ఏంటంటే ఆ జ్ఞానయుక్తమైన ఆ ఓర్పు గొప్ప కార్యాలు, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. గొప్ప కార్యాలు జరగడానికి కూడా అదే మనకి సహాయపడుతుంది. సో ఎప్పుడు మనం నోరు తెరుస్తున్నామో, ఎప్పుడు మనం నోరు మూసుకుంటున్నామో అది కూడా జ్ఞానం. అది దేవుడు మనకిచ్చే జ్ఞానం. సో ఇటువంటి జ్ఞానంతో మనం ఈ లోకంలో నడుచుకోవాలంట. అంటే దేవుడిచ్చే జ్ఞానం వేరు, లోకం చెప్పే జ్ఞానం వేరు. దేవుడు తన భార్యను, తన పెండ్లి కుమార్తెను ఒక స్పెషల్ క్వాలిటీతో చూడాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరం మనం ఈ వరల్డ్ లో మనం కూడా అంతే కదండి. మన పార్ట్నర్ ని స్పెషల్ గా చూసుకుంటాం మనం. ఎవరు ఎంతమంది ఇంట్లో 10 మంది ఉన్నా సరే ఆ పార్ట్నర్ విషయంలో ఆ అబ్జర్వేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటది. సో దేవుడు కూడా అదే కోరుకున్నారు. మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఆయన డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో నేను ఇది చెయ్యలేకపోతున్నాను అని మనం ఎప్పుడైతే బాధపడుతున్నామో ఆ బాధని దేవుడు ఏం చేస్తాడు, నాట్యంగా మార్చగల శక్తి కలిగిన వాడు. సో మనం ఆయన ముందు సరెండర్ అయిపోవాలి ప్రతి విషయంలో. నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంతే అని కాకుండా, దేవా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు నా జీవితంలో అది చేయడానికి నాకు జ్ఞానాన్ని దయచేయండి. అది ఆ దాంట్లో సరెండర్ అవ్వడానికి నాకు జ్ఞానాన్ని దయచేయండి అనే ప్రిపరేషన్ తో మనం ఉన్నప్పుడు మనము దేవుని దృష్టిలో ఎలా కనపడతామంటే షైనింగ్ స్టార్ లాగా మనం కనపడతామంట. సో దేవుడు మనల్ని అటువంటి స్థితిలో చూడాలనుకుంటున్నారు. సో ఈ ప్రిపరేషన్ అంతా అందుకోసమే కదా. లేట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ దేవుడు తన పెండ్లి కుమార్తె అన్ని విషయంలో ఎలాగా, కొన్ని విషయాల్లోనా కాదు, అన్ని విషయాల్లో తన స్వారూప్యంలోనికి మార్చబడాలంట. ఇక్కడ ఏంటంటే వరల్డ్లీ విషయంలో ఒక పార్ట్నర్ తనకున్న గుడ్ క్వాలిటీస్ ని చూపించుకుంటారు, కానీ ఆ క్వాలిటీస్ ని మొత్తము తన పార్ట్నర్ లో చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటే నా పార్ట్నర్ కూడా ఈ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలి అని ప్రిపేర్ చేయాలి. అటువంటి ప్రిపరేషన్ యేసయ్య చేస్తున్నారు. మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే అది తప్పిపోతాం. నేను పై వాడిగా ఉండాలి అని అనుకుంటాం, కానీ నాతో ఆ క్వాలిటీ, మంచి క్వాలిటీ నా పార్ట్నర్ లో కూడా ఉండాలి అనే స్వభావము దేవుని స్వభావం. సో ఆ స్వభావంలోనికి మనం మార్చబడాలి. అంటే ఒకవేళ తను తప్పు చేసింది అనుకో, మనం ఏం చేయాలి, ఆ తప్పుని ఇది ఇలాగా మనం చేస్తే మనం ఈ విషయంలో ముందుకెళ్తే దేవునితో మనం అంటగట్టబడిన జీవితాన్ని జీవిస్తాము. అలాగా మనం ప్రిపేర్ అవుతూ మన పక్కనున్న వారిని కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో జ్ఞాన విషయంలో మనము మన ఆలోచన విషయంలో అలాగ ముందు కొనసాగడానికి దేవుడు సహాయం చేయను గాక. సెకండ్ పాయింట్ చూసుకుందామండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. Ephesians 5th chapter 9 and 10th verse. వెలుగు ఫలము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఫ్రూట్ ఆఫ్ లైట్ గురించి చెప్తున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అంటే ఈ క్వాలిటీస్ లో దేవుడు ఏం చూస్తున్నాడంటే ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ని చూస్తున్నారు. ఎలాగుండాలి, మంచితనాన్ని చూపించాలి, నీతిని చూపించాలి, సత్యాన్ని చూపించాలి. వీటిలో దేవునికి ఎట్లా కనపడతామంట, వెలుగుగా మనము కనపడతామంట. సో మనం ఏం చేయాలి, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు
వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏమంటున్నాడంటే గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ టైంలో ఏం ఏం చెప్తారు? అబ్బాయికి ఏది ఇష్టమో కనుక్కో అమ్మా, అలాగుండాలి నువ్వు అని చెప్తారు కదా అమ్మాయిలకి. ఇంకా అబ్బాయిలు కూడా తన టేస్ట్లు ఏంటో తెలుసుకో అని చెప్తారు కదా. సో మనం కూడా ఇక్కడ ఈ ప్రిపరేషన్ లో ఏం చేయాలంటే దేవునికి ఏది ప్రీతికరమైనది, దేవునికి ఏది ఇష్టమైంది, అది ఎలా ఏం చేయాలంట, దానిని పరీక్షించాలంట. అంటే ఇది దేవునికి చేస్తే దేవునికి నచ్చుతుందా, ఇది నేను చేస్తే దేవునికి నచ్చుతుందా, ఇలా మాట్లాడితే దేవునికి నచ్చుతుందా, అలా ఉండాలంట మన మన ఏమంటే మన ప్రవర్తన అలా ఉండాలి. ఇది నేను మాట్లాడితే ఏసైకి నచ్చుతుందా, ఇది నేను చేస్తే ఏసైకి నచ్చుతుందా అని మనం ఎవ్రీడే అదొక పరీక్ష. మనం పరీక్షించుకుంటూ దేవునికి ఏది ఇష్టము, దేవునికి ఏది ఇష్టం లేదు అని అనుకుంటూ మనం జీవించాలంట. అన్ని చేయగలిగినా అన్ని చేయలేకపోయినా ఈ లోకంలో అంతా ప్రిపరేషనే. కొంతమంది మేము చేయగలుగుతున్నాం అని చెప్పుకుంటే మంచిది, పక్కన వాళ్ళు చేయలేకపోతున్నాం అంటే మరీ మంచిది. ఎందుకంటే వాళ్ళకి మేబీ ఈ సమయంలో నేను చేస్తున్నానేమో, ఈ సమయంలో ఇంకొక వ్యక్తి చేస్తున్నారేమో, ఇంకొక వ్యక్తి ఆ సమయంలో చేయలేకపోతున్నారేమో. కానీ దేవుడు సరైన టైంలో ఎవరికి ఏ ఫలాలు ఇవ్వాలో ఆ ఫలాలు ఇస్తారు. మనం చేయవలసింది ఏంటి అది కూడా చూద్దాం. తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఫస్ట్ తెస్సలోనికల్ 5వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాస్తుందంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం ఏం చేయాలంట, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంట. అలాగు చేయడం ఏంటి, దేవుని చిత్తం అంట. మనకి దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవాలి అని అని ఇందాక చదువుకున్నాం కదా. దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలి అని అనుకున్నాం కదా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ప్రతి విషయంలో మనం ఎట్లా ఉండాలి, కృతజ్ఞతాపూర్వకమైన జీవితంతో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం ఏం చేయాలి, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పించాలి. ఏ విషయం మన జీవితంలో అయిందా, ఏ విషయం అవ్వలేదా, ఆ విషయంలో కూడా దేవుని దగ్గర మొరపెడుతూ, దేవా ఇది నువ్వే చేయగలవు కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చేయాలంట. ఇంకొకటి ఏంటి, 1 తిమోతి 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూసుకుందామండి. 1 తిమోతి 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఏం చేయాలి, ఫస్ట్ అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయడం దేవుని చిత్తం అంట. సో ఇంకా ఏంటి, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి ఎలా ఉందంటే అనుకూలమైనదిగా ఉందంట. మళ్ళీ ఏంటి, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడంట. సో మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల ఎదుకు విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలంటే రక్షణ కొరకు ప్రార్థించాలి. ఎవరు మనం చూస్తున్న వ్యక్తిలో రక్షణ లేదో వారి కొరకు ప్రార్థించడం ఏంటి, దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి
ఇచ్చ అయి ఉన్నది, దేవునికి ఇష్టమై ఉన్నది అని ఇక్కడ రాసింది. అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనా పూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఎలాగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలి అనే స్వభావంతో మనం జీవించాలన్నమాట. సో మనం చూసినట్లయితే మనము ఈ స్థితిలో ఉండడానికి అర్హులం కాదు. నిజంగా చెప్పాలంటే రక్షణ ఎవరి సొత్తు అంటే యూదుల సొత్తు. కానీ దేవుని మహాకృప వలన ఆ రక్షణ అన్యజనులకు కూడా ఆ ఇవ్వబడింది. సో అందరికి, లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తాడు కదా. యోహాను సువార్తలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంటే లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను మాత్రమే కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటది. అంటే ఈ రోజు నేను రక్షింపబడిపోయానంటే వెంటనే నా పక్కన ఉన్న వాళ్ళు పడకపోవచ్చు, వారికి ఇంకొక టైం ఉంది. కానీ మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థించాలి. మనం ముందు రక్షింపబడినప్పుడు వారి నిమిత్తమై మన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలి అంటే వారిని మనం తక్కువ చూడకూడదు. ఎందుకంటే ఒక పారబుల్లో ఉంది కదా, దేవుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఏ జీతం అయితే ఇచ్చాడో సాయంకాలం వచ్చిన వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చాడు. సో ప్రతి ఒక్కరూ దేవునికి ఇంపార్టెంటే. నేను ఇంపార్టెంటే, మీరు ఇంపార్టెంటే, మన ఫ్యామిలీ అంతా, మన పక్కనున్న వారు ఇంపార్టెంటే. సో మన ఆలోచన ఎలా ఉంది దేవుని పట్ల? సో అలాగా మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆయన ఆలోచనలు గొప్పవి. ఆ ఆలోచనల్ని మనం అర్థం చేసుకుంటే మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. ఎప్పుడైతే మనం ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతామో ఆయన వెలుగును మనలో ఉంచుకుంటాం. ఆయన వెలుగును మనలో ఉంచుకున్నప్పుడు మనం ఎలా కనపడతామో దగదగ మెరిసే వారంగా మనము కనపడతాము. మనము యోబు గ్రంథానికి మళ్ళీ వద్దాం. 11వ అధ్యాయము యోబు 11వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నామండి. 11వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఎన్ని ఉన్నాయి చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల ఏమవుతుందంటే, నిశ్చయముగా 17th చూద్దాం. 17th వర్స్. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. అంటే మధ్యాహ్నం ఎలా చూస్తామండి మనం? బ్రైట్. అసలు మనం ఇట్లా పెట్టుకుంటాం బయటికి వెళ్తే, ఎండ కొంచెం తగిలిందంటే ఇట్లాగా. ఆ మధ్యాహ్న కాలపు ఎండనే మనం తట్టుకోలేం. అంత ప్రకాశము దేవుడు మన జీవితాల్లో ఇస్తానంటున్నాడు. ఎప్పుడంటే మన మనస్సులను తిన్నగా నిలుపుకోవాలంట. ఎట్లా పడితే అట్లా మనము ఆలోచించకూడదు. ఎందుకంటే మనము దేవాది దేవుని పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడుతున్నాం కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలంటే తిన్నగా ఉండాలి. మన చేతులు ఎప్పుడు ఆయన వైపే ఉండాలి. మనము ఏది చేస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇంటి విషయంలో, మన ఆలోచన విషయంలో బహు జాగ్రత్త కలిగినప్పుడు దేవుడు ఎలాగ చేస్తున్నాడు మనల్ని అంటే మధ్యాహ్న కాలపు తేజస్సు లాగా మన జీవితాన్ని మార్చడానికి దేవుడు రెడీగా ఉన్నాడండి. మనం ఇంకొక వర్స్ చూద్దాం. అదే యోబు గ్రంథం 22వ అధ్యాయం చూసుకుందాం. 22వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనము.
సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. 25th, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. 28th verse, మరియు నీవు దేనినైనా ఆలోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఏమంటున్నారంటే మనం ఎప్పుడైతే మన మనస్సులను తిన్నగా నిలుపుకుంటామో, మన గుడారములను పరిశుద్ధపరుచుకుంటామో, మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటామో, మన ఆలోచన స్థిరంగా ఉంటుందో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనం ఏది అయితే ఆలోచిస్తామో, అంటే మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే జరగాలని అనుకుంటామో దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. మన మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. సో మనము ఎలా ఉండాలి? మనం మన మనస్సులను ఆయన తట్టు మన మనసులను నిలుపుకోవాలి, శ్రద్ధగా నిలుపుకోవాలి, అటు ఇటు వెళ్ళకుండా తిన్నగా ఆయన వైపు తిప్పి ఆయన వైపు మనం చూస్తూ నడుచుకుంటూ మనం ఈ లోకంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగంటే మధ్యాహ్న కాల తేజస్సులాగా మన జీవితాల్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే ఇంకొక వచనం చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 58th చాప్టర్, ఐజయా 58th చాప్టర్ 9 and 10th వర్స్ చూస్తున్నామండి. లాస్ట్ ముగింపులోకి వచ్చాము. 9, 10th వర్స్, ఐజయా 58th చాప్టర్ 9th వర్స్ చదువుతున్నాను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల. మళ్ళీ పైకి వెళ్దామా? ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు అంటే ఇంకొకరి విషయంలో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. వేలు పెట్టి ఎవరినైనా చూపిస్తున్నామా, ఎవరినైనా తిరస్కరిస్తున్నామా? అది మనకు ఉండవలసిన స్వభావం కాదు. చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు. అది ఎవరైనప్పటికీ, మనకంటే చిన్నవాళ్ళైనా మనకంటే పెద్దవాళ్ళైనా తీర్పు తీర్చేది దేవుడే. మనం ఆ విషయంలో మనకి అంత సాహసం మనం చేయకూడదు. ఏమంటున్నంటే దేవుడు ఇతరులను బాధించకూడదు, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు, చెడ్డదాన్ని బట్టి అసలు మాట్లాడకూడదంట. ఏదన్నా బ్యాడ్ విషయం మనకి తెలుసు కదా, మనకి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఇది బ్యాడ్ విషయం, ఇది మంచిది కాదు, ఇది చెడ్డ విషయం అంటే మనం ఎట్లాగా అప్పుడు మౌనంగా ఉండిపోవాలి. ఎందుకంటే దేవునికి అది ఇష్టం కాదు. దేవుడు ఏంటి, దేవునికి ఏది ప్రీతికరమో మనం దాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అన్నప్పుడు దేవుడికి ఇష్టం లేదు అనే విషయాలు మనం మాట్లాడకపోవడమే మంచిది. అప్పుడు ఏమంటారంటే చెడ్డదాన్ని బట్టి మాట్లాడుట నీవు మాని ఏం చేయాలి? ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి. ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఏదన్నా ఆశిస్తున్నప్పుడు అది వారికి ఇవ్వాలంట. శ్రమ పడిన వానిని తృప్తిపరచాలి. ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే కష్టం చేస్తున్నారో వారికి మనము ప్రతిఫలము ఖచ్చితంగా మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాలంట. అప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకట్లో వెలుగు ప్రకాశించాలంటే మనం ఇలాంటి కార్యాలు కొన్ని జరిగించాలి. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. మళ్ళీ అంచిన దేవుడు మధ్యాహ్న కాలపు వెలుగును దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఇలాంటి విషయాలను జాగ్రత్త పడి మనము ముందు కొనసాగాలి. ప్రతి విషయంలో దేవుడికి ఏది ఇష్టము, దేవునికి ఏది ఇష్టం లేదు
అని పరీక్షించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని తలంపులేంటి, మన తలంపులేంటి అని మనం మార్చుకుంటూ దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడడానికి మనం ఒక్క స్టెప్ వేస్తే దేవుడు 100 స్టెప్స్ వేస్తాడంట. సో ఆ ఒక్క స్టెప్ లెగడానికి మనకి ఎంత టైం పడుతుందో, కానీ కృపగల దేవుడు ఆ స్టెప్ వేయడానికి మన చేతుల్ని ఆయనే పట్టుకొని నడిపిస్తాడు. సో మనం ఏం చేయాలంటే కొంచెం జ్ఞానంతో, కొంచెం దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ స్థితిలోకి మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు, మనం కూడా ఆ విషయాల్ని ఎప్పుడైతే తెలుసుకున్నప్పుడు మనం అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళకుండా మనం ముందుకు వెళ్ళి దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడుతూ, ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో దేవుని ఏ విషయంలో ఎక్కడ పెట్టాలి, మనుషులతో ఎలా ఉండాలి, దేవుడు ప్రతి విషయంలో కొంతమంది పాస్టర్స్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం అంత్యకాలంలో చాలా విషయాలు చూస్తున్నాం. చిన్న విషయాలకు కూడా మనము ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాం. సో అది ఆ విషయంలో జ్ఞానం కలిగి మాట్లాడడం దేవునికి ఇష్టమంట. సో ఏది కూడా దేవుడు ఏం చెప్తాడంటే, నా ఎదుట మీరు నిందారహితులుగా ఉండండి అని చెప్తున్నారు. అంటే దేవుడు వేలు పెట్టి ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు చెప్పక మునిపే ఆ విషయంలో మనము సరి చేసుకుంటూ ఉండాలి. సో అలాగ మనం సరి చేసుకుంటూ ఈ లోకంలో మనం అలాగ ప్రిపేర్ అవుతూ తన పెండ్లి కుమార్తెగా, తన ప్రకాశవంతమైన భార్యగా, వధువుగా మనము సిద్ధపడుతూ ఈ లోకంలో మనం చేయవలసిన కార్యంలో మనం చేస్తూ దేవుని కృపలో మనం ముందుకు వెళుతూ తన తేజస్సుతో మనము ప్రకాశవంతమైన వెలుగుతో దేవునికి కనపడలాగున దేవుడు మనకందరికి సహాయం చేసి కృపను అనుగ్రహించును గాక. నాకు ఈ టైం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుని పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును, నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివానిని సిద్ధపరచును. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును, నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివానిని సిద్ధపరచును. సిద్ధపరచును జోడు తొడిగి సమాధాన సువార్త చాటదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త సమాధాన సువార్త. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో చాలా క్లియర్గా ఈ దినాన్ని మాట్లాడి ఉన్నాడు. లోక జ్ఞానం కలిగి ఉంటే మనం ఎవరిని ప్రజెంట్ చేస్తాం, అదేవిధంగా పరలోక జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే
మనం ఎవరిని ప్రజెంట్ చేస్తాం. లోక జ్ఞానం కలిగి ఉంటే, లోక జ్ఞానులు చాలామంది ఉన్నారు కదా లోకంలో. వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసిన కార్యం ఇది, నా వల్ల ఇది జరిగింది అని మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాం. అదే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, పరలోక జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ముందు పెట్టి దేవుణ్ణి మనం ప్రజెంట్ చేస్తాం. దేవుడి వల్ల ఇది నాకు కలిగింది, దేవుడి వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది, దేవుడి వల్ల నేను ఈ పని చేస్తున్నాను, దేవుడి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఇది కలిగి ఉన్నదంటే దేవుని మహాకృపను బట్టి నేను ఇది కలిగి ఉన్నాను అని మనం అంటుంటాం. అయితే ఆ, దేవుని జ్ఞానం లేనివారు, లోకంలో ఉన్న జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ నా వల్ల ఇది జరిగింది, నేను లేకపోతే ఇది వేరే వాళ్ళు చెయ్యలేరు అని అంటూ ఉంటారు. సో అది దాన్ని మన మధ్యలో మరి ఈరోజు అనిత చాలా చక్కగా దేవుని యొక్క జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం మన మధ్యలో మరి ఎప్సి యొక్క పెర్సీ యొక్క మన మధ్యలో క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు, ఆశీర్వాదం కూడా పెర్సీ ఇస్తారు. అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతి మంతుడా, నీతి సూర్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవ, తండ్రి, నాయన ప్రభా, ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నాయన 7 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా నా ప్రభా నాయన మీరు నాయన నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, వాక్యం ద్వారా నా తండ్రి మీ బిడ్డ ద్వారా నాయన వాక్యం మాట్లాడారు. అవును ప్రభా నాయన, మాకు మేము హెచ్చించుకుంటే నాయన తగ్గింపబడతామని అయా నెబుకద్నెజరు నేనే ఇదంతా కట్టించాను అనే తన నోట్లో మాట ఉండగానే నా ప్రభా నా తండ్రి నాయన మీరు ఆ ఏ విధమైన నా ప్రభా పరిస్థితికి నెబుకద్నెజరు వెళ్ళాడనేది నాయన మేము చూసుకున్నాం ప్రభు నా తండ్రి. అవునయ్యా దేవా, మనుషుల్ని గడ్డి మేయించే నాయన దేవుడు అయినందుకు మీకు వందనాలు. గర్విష్ఠులను నాయన నా ప్రభ గర్వం అణిచే దేవుడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నాయన నా ప్రభ మేము ఆ విధంగా ఉన్నామేమో క్షమించండి ప్రభు. మమ్మల్ని మేము ఈ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి మా ప్రతి ఒక్కొక్కరినే నాయన మీరు ఆయత్తపరచండి. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు ప్రభు నాయన నా ప్రభు నాయన. ఇంతవరకు నాయన మేము నా తండ్రి నాయన మేము నేను అనేది మాలో నాయన ఉన్నదేమో ప్రభు నాయన. మా ప్రభు నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని నా ప్రభు వాక్యానుసారంగా జీవించే విధంగా ఆయత్తపరచమని నామములో వేడుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా, మా యొక్క కుటుంబాలను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున మీరు దర్శించండి. ఎవరు ఏ అవసరం, ఏ అక్కర, ఏ సమస్యలు కలిగి ఉన్నారో నాయన మీకు తెలిసిన ప్రభు నాయన నా ప్రభు నా దేవ. అయ్యా మెర్సిగడ్ ప్రకాష్ నా తండ్రి నాయన ఆ యొక్క గుంటూరు మీటింగ్స్ కొరకు సిద్ధపడి వెళ్ళుంటున్నారు. బిడలను నాయన మీరు నా ప్రభు భద్రపరిచి వారి ఆ యొక్క వాతావరణం కూడా సెట్ అవ్వడానికి మీరు సహాయం చేసి సురక్షితంగా మీటింగ్స్ చూసుకుని రావడానికి మీరు సహాయం చేయండి. తిరిగి ప్రభు నా దేవ నాయన నాయన మేము నాయన వృద్ధాప్యంలో ఉంటున్నాం దేవా నా తండ్రి. అక్కని నా ప్రభు నా తండ్రి ఇదిగో నాయన విలియమ్స్ బాబుని నన్ను నా ప్రభు నా తండ్రి అయ్యా, ఇంకా నా ప్రభు నా తండ్రి మన్మోహన్ గారు అమ్మగారిని నా ప్రభు ఈ విధంగా నాయన శివ వాళ్ళ అమ్మగారిని అయ్యా ప్రభు వాళ్ళ నాన్నగారిని ఈ విధంగా నాయన పేరు పేరు చొప్పున నాయన నా ప్రభు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆరోగ్యాలు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసునామములో వేడుకుంటున్నాను. మీ మహిమార్థమై నా ప్రభు నా తండ్రి మా ఆరోగ్యాలని నా ప్రభు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను అయ్యా. యవ్వన బిడ్డలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. దూరాన్ని ఉన్న బిడ్డలు డానీని అయ్యా, కోమలు, హెప్సిగాడు, ఇంకా నా తండ్రి నాయన జెస్సీ నాయన జెసికా
ఇంకా నా ప్రభా అని నా ప్రభు ఈ విధంగా బిడ్డలు దూరంగా ఉండి చదువుతూ ఉంటుండగా నాయన ఇదిగో నా తండ్రి పెద్దబాబు కుటుంబం, నాయన వినోద్ కుటుంబం, భాస్కర్ కుటుంబం, ఈ విధంగా నా తండ్రి మేము దూరంగా ఉంటున్నాం కానీ బిడ్డలు మీరు దగ్గరగా ఉండి కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా నాయన యవ్వన బిడ్డలు ప్రతి ఒక్క మా కుటుంబాలలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి సంబంధాలు అనుగ్రహించి వివాహాలు జరిగించండి ప్రభు. మంచి భవిష్యత్తుల బిడ్డలకు దయచేయండి. ఇదిగో నా ప్రభు చిన్న బిడ్డలని నా తండ్రి నాయన యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. నాయన చిన్న బిడ్డలకు నాయన మంచి జ్ఞానం అనుగ్రహించండి. చంటి బిడ్డలను, పసి బిడ్డలను, నాయన పాలిచ్చే తల్లిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ యొక్క నా ప్రభు చలికాలం మీ యొక్క కృపలో భద్రపరచుకోమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి మా యొక్క పిసుకెళ్ళని నా ప్రభ ఓదార్చండి, ఆదరించండి. తన కుమారులు, ఇద్దరు కుమారులని తన్నే నాయన మీరే పోషించమని నాయన వారికి నా ప్రభ మీరే ఆదరణకర్తగా ఉండమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి మా కుటుంబాలలో అనారోగ్యంగా ఇంకెవరైనా ఉంటే ముట్టు స్వస్థపరచండి. నా ప్రభ ఇదిగో ప్రభు నేను బాలు కొడుకు నాయన దూరాన్ని నుండి చదువుతున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ విధంగా నా ప్రభు నాయన ఆయా స్థలాల్లో నా తండ్రి నా ప్రభ మేము ఉంటుండగా నా ప్రభు నా తండ్రి మా ప్రతి కుటుంబాన్ని నా ప్రభు నాయన ఈ యొక్క శనివారం దినాన్ని నా ప్రభు ఒక్క నా తండ్రి కుటుంబంగా చేర్చి నాయన మీరు నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా నాయన నా తండ్రి నాయన ఈ యొక్క నా ప్రభు ప్రతి కూడికని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మా కుటుంబాలలో ఉన్న నా ప్రభు నాయన అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. అరుంధతిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. జార్జ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే అరుణాన్ని నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటే అరుణ్ ఇంటికి నడిపించండి ప్రభు. ఈ విధంగా నా ప్రభు మా బిడ్డలు మా అవసరాలు అక్కర్లు మీ మహిమేశ్వరుడిని తీర్చమని అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవానా తండ్రి ఇంతవరకు మీరు చూపించిన మహాకృపను బట్టి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ దేవా ఇదిగో నాయన ముందు సమయాన్ని మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగిరా నాయన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చిన్న అనిత మంచి ప్రైజ్ వాక్యం లార్డ్. నెమ్మదిగా చెప్పావు, చక్కగా కంగారు పడకుండా. దేవుని కృప. ఓకే, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.